యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. అత్తయ్య అత్తయ్య అత్తయ్య, నేను మిమ్మల్ని చిన్నప్పటి నుంచే తల్లిదండ్రులు అనుకున్నాను. అసలు మామయ్య మాకు చేసిన దాంతో పోలిస్తే నేను చేసింది ఎంత? ఆయన రుణం తీర్చుకోలేకపోయినా కనీసం ఈ రకంగానైనా మామయ్యకి సాయం చేయనివ్వండి సాయం చేయనివ్వండి. సీను, నువ్వు కూడా జరిగిన దాని గురించి అడగడానికి వచ్చావా? అది కాదు శ్రీను. రామలక్ష్మిని సేవ్ చేయడానికి నువ్వు కొరడా దెబ్బలు తిన్నావు కదా. అదే, ఇంకా ఆ విషయం గురించి మర్చిపో.
ఏంటి అలా చూస్తున్నావు ఆద్య? ఈ పర్స్ నా దగ్గరకు వస్తుందని అనుకోలేదు. ఇందులో నా పాస్పోర్ట్, వీసా అన్నీ పోయాయి అనుకున్నాను. ముఖ్యంగా ఇది నా మమ్మ పర్స్. థ్యాంక్స్ శ్రీను. అంటే నువ్వు ఇంత కష్టపడింది ఆద్యకి పర్స్ ఇవ్వడానికా? అంటే నువ్వు ఇంత చేసింది ఆద్యకి పర్స్ ఇవ్వడానికా? అత్తయ్య, ప్లీజ్ నువ్వు ఇంకా బావ గురించే ఏడుస్తూ ఉన్నావా? నాకున్నది వాడొక్కడేనే. ఏ రోజు వాడిని కొట్టింది లేదు. అలాంటిది ఈ రోజు వాడన్ని దెబ్బలు తింటుంటే. అత్తయ్య, బావ అన్ని దెబ్బలు తినడానికి కారణం తెలుసా? ఇంకెవరు? ఆ ప్రభాస్ గాడు. ఆ ప్రభాస్తో ఎవరి కోసం గొడవ పడ్డాడు? ఇంకెవరు? ఆ జరిగిన దాని గురించి బాధపడుతున్నావా? ఆ ప్రభాస్ గాడు చేసిన పనికి వాణ్ణి ఇప్పుడే వెళ్ళి చంపేయాలన్నంత కోపంగా ఉంది. కానీ మీ శ్రీను బావ మాటలు విన్న తర్వాత అనవసరంగా ఆవేశపడితే పోయేది మీ నాన్నగారి పరివే కదా అని ఆగిపోయాను. ఈరోజు మా శ్రీను బావే లేకపోతే నాకు జీవితం అనేదే లేదు ఆద్య. నాకు ఒక కొత్త జీవితం ఇచ్చాడు మా శ్రీను బావ. అవును రామలక్ష్మి, మీ శ్రీను బావ నిజంగా గ్రేట్. ఆడపిల్లల గురించి బాగా ఆలోచించగలడు. నీకు నీ జీవితాన్ని తిరిగిచ్చాడు.
నాకు మా మమ్మ జ్ఞాపకాలను తిరిగిస్తున్నాడు. ఐ మీన్ మా మమ్మ నాతో ఎలా ఉండేదో అలా ఉంటున్నాడని చెప్తున్నాను. మొదట నేనే అపార్థం చేసుకున్నాను, కానీ ఇప్పుడిప్పుడే అతనంటే ఏంటో నాకు పూర్తిగా అర్థమవుతుంది. అయినా ఇంతమంది మంచి మనుషులు నీకు తోడుగా ఉండగా నువ్వెందుకు దిగులుగా ఉంటున్నావు? నువ్వు నవ్వుతూ ఉంటేనే బాగుంటావు. ఏది ఒకసారి నవ్వు. నవ్వవా? నేను దిగులుగా ఉన్నప్పుడు నువ్వు నాకు ధైర్యం చెప్పి ఇప్పుడు నువ్వు డల్గా ఉంటే ఎలా? స్మైల్ స్మైల్. అదిగో నవ్వొస్తుంది. రా అద్యా రా. స్మైల్. నేను నిజం బయటికి చెప్పుంటే రామలక్ష్మి పెళ్ళి ఆగిపోయేది, చదువు ఆగిపోయేది, భవిష్యత్తు లేకుండా పోయేది. ఇవన్నీ ఆలోచించే ఇలా చేశాను అత్తయ్య. పెళ్లి కావాల్సిన ఆడపిల్ల మీద నింద పడకూడదని ఆ రోజు మామయ్య చేసిన పని ఈరోజు నేను చేశాను. నిజంగా ప్రేమ ఇంత టఫ్గా ఉంటుందా? అది ఎప్పుడు ఎలా పుడుతుందో తెలియదంటే అస్సలు నమ్మలేదు. కానీ ఇప్పుడు అదంతా నిజం అనిపిస్తుంది. ఫస్ట్ టైం సీను నాతో గొడవ పడ్డప్పుడు అతనికి ఆడవాళ్ల దగ్గర ఎలా బిహేవ్ చేయాలో తెలీదనుకున్నాను. తర్వాత చారుని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డప్పుడు తనకేం కావాలో తనకే తెలియని ఒక అమాయకుడు అనుకున్నాను. తర్వాత నాకు ప్రపోజ్ చేసినప్పుడు తొందరపాటు తప్ప ఆలోచన లేదనుకున్నాను. కానీ ఎప్పుడైతే నా గురించి బయటికి తెలియకుండా ఆ ప్రభాస్ని మాత్రమే బయట పెట్టి నా పరువు కాపాడాడు, అప్పుడు అతనిలో ఆలోచించే శక్తి ఉందని అర్థమైంది. రామలక్ష్మి కోసం దెబ్బలు తిన్నప్పుడు ఒక ఆడపిల్లకిచ్చే గౌరవం చూసి సీను మీద ఇష్టం పెరిగింది మమ్మ. నాకు తెలియకుండానే శ్రేణుతో ప్రేమలో పడిపోయాననిపిస్తోంది. నువ్వు నాకు భర్తని వెతకాల్సి వస్తే శ్రేణు లాంటి వాణ్ణే వెతికేదానివి మమ్మ. శ్రేణు లాంటి భర్త దొరికితే అతన్ని చూపించి ఇతనే నీ భర్త అని చెప్పేదానివి. కానీ ఇప్పుడు చెప్పడానికి నువ్వు లేవు. తనతో చెప్పుకోవడానికి అవకాశం లేదు మమ్మ. ఎందుకంటే అతనికి పెళ్లి కుదిరింది. నా ప్రేమ విషయం తనతో చెప్పలేను, కానీ మనస్ఫూర్తిగా శ్రేణుని ప్రేమిస్తున్నాను. ఎంత అంటే నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను. ఈ విషయం శ్రేణుతో చెప్తే అంత తేలిగ్గా వదిలిపెట్టాడు. అందరినీ ఎదిరించి పెళ్లి చేసుకుంటాడు. చారుతో పెళ్లి ఆగిపోతే ఇంట్లో వాళ్ళంతా నాదే తప్పంటారు. నన్ను
తప్పు పట్టినా పర్లేదు మమ్మ. నిన్ను తప్పు పెడతారు, అది నేను భరించలేను. ఇంకొకసారి మా మమ్మ గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే వాళ్ళకి తగిన బుద్ధి చెప్తాను. నువ్వు వాళ్ళకి బుద్ధి చెప్పాలంటే నువ్వు ఎలాంటి తప్పు చేయకూడదు ఆద్య. నా లవ్ సక్సెస్ కాకపోయినా పర్వాలేదు, నిన్ను ఎవరైనా ఏమైనా అంటే మాత్రం తట్టుకోలేను మమ్మ. ప్రేమించి పెళ్లి చేసుకునే అదృష్టం కొందరికే ఉంటుందంటారు, అది నాకు లేదనుకుంటాను. ఎట్టి పరిస్థితుల్లో నా ప్రేమను సేనుతో చెప్పను. జానకి గారికి మాటిచ్చాను, నా మనసులో ప్రేమ అనేదానికి తావు లేదు అని. నేనెవరిని ప్రేమించట్లేదు, ప్రేమించను కూడా. అల్లుడు, నీ బాధ నాకు అర్థమైంది. కాని రఘురాం ఏం చేసినా ఆలోచించే చేస్తాడు. వాడెప్పుడు తప్పు చేయడయ్యా. మీకే మీరు బానే చెప్తారు. కొట్టింది మీ కొడుకును కాదు కదా. మీ కొడుకు నా కొడుకును కొట్టాడు, బాధ నాకే ఉంటుంది. అలా అపార్థంతో రఘురాం మీద ద్వేషం పెంచుకోవద్దు. అక్కడ పద్మ కూడా రఘు మీద నిప్పులు చెరుగుతుంది. ఈ చిన్న చిన్న కోపాలే రేపు పగలుగా మారతాయేమోనని నాకు భయంగా ఉంది. అదే జరిగితే ఈ ఇల్లు ముక్కలైపోతుంది. అసలే పిల్లల పెళ్లి పెట్టుకున్నారు. ఈ సమయంలో జరగరాంది జరిగితే తట్టుకునే శక్తి ఈ ప్రాణానికి లేదయ్యా. అందుకే అడుగుతున్నా, ఈ కోపాలన్నీ పక్కన పెట్టి పద్మలో ఉన్న కోపాన్ని కూడా తగ్గించే బాధ్యత నువ్వే తీసుకోవాలి. అంతేకాదయ్యా, అది ఎవరు చెప్పినా వినదు. భర్తగా నువ్వు చెప్తే తప్ప నీ కోపం తగ్గేది కాదని నాకు తెలుసు. అత్తగా కాదు, ఓ అమ్మగా అడుగుతున్నాను. పిల్లల పెళ్లిళ్ళయ్యే వరకు ఈ ఇంట్లో ఎలాంటి గొడవలు జరగకుండా పద్మకి నువ్వే నచ్చ చెప్తానని నాకు మాట ఇవ్వయ్యా. సర్లే అత్తయ్య. నా మీద ఆశలు పెంచుకుంటాడు. ఆద్య, ఆద్య, నీకోసమే కదా వచ్చాను. మాట్లాడకుండా వెళ్ళిపోతావేంటి? చెయ్యొదులు శ్రీను, నేను వదలను. ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? ఏదైనా అనుకోవచ్చు ఆద్య. నువ్వు కింద పడకుండా పట్టుకున్నాను అనుకోవచ్చు. నా ప్రేమని గెలిపించడం కోసం పట్టుకున్నాను అనుకోవచ్చు, లేదా పాణిగ్రహణం అనుకోవచ్చు. శ్రీను, ఇలాంటివి నాకు ఇష్టం ఉండవు. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? నేను వెళ్ళాలి. ఆద్య, నువ్వెక్కడికి వెళ్ళకూడదు. నీకు అత్తారిల్లు కూడా ఇదే కావాలి. ఏంటి శ్రీను, పిచ్చి పిచ్చిగా ఉందా? ఏదేదో మాట్లాడుతున్నావు? నీకు తెలుసు కదా ఆద్య, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. అలాగే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు. అందుకే ఫ్రెండ్ అన్నావు, రేపు లవ్ అంటావు. చూడు శ్రీను, నువ్వు ఇలాంటివి ఆలోచించొద్దు.
ఆల్రెడీ నిశ్చితార్థం కూడా జరిగి పెళ్లి కావాల్సిన వాడివి. చారు నిన్ను ప్రేమిస్తుంది. మీ ఇద్దరికి పెళ్లి జరగాలని నీ కుటుంబం మొత్తం కోరుకుంటుంది. చారు గురించి ఆలోచించు, నా గురించి కాదు. నువ్వన్నది నిజమే ఆద్య, కానీ ఈ పెళ్లి నాకిష్టం లేదు. ఇష్టంతో చేస్తేనే పెళ్లి అంటారు. చారు అంటే నాకిష్టం లేదు, ఎప్పటికీ రాదు కూడా.